అడుగో మహారాజు పులిలా కదిలాడు. ఎప్పుడు దాన ధర్మాలు చేసుడు అందరికి మంచి చేసుడే కాదండి, కొంచెం పిల్లల గురించి కూడా ఆలోచించవచ్చు కదా. వాళ్ళు అలుగుతారు, నేను అన్న దీని గురించి కాదు, మనకు ముత్యాలాంటి 3 పిల్లగాళ్ళు ఉన్నారు కదా, గాల గురించి ఆలోచించమని చెప్తున్నా. ఏరి మన పిల్లలు ఎక్కడ? మన పిల్లలు నాన్నగారు అమ్మకేంటి వైట్ హెయిర్ రాలేదు? కలరేసిందిరా అమ్మ. నాన్నగారు చూడు ఎయిర్ పెంచారు మధ్యన. ఏమండి కాఫీ? నీకు ఎన్నిసార్లు చెప్పానే నాకు టీ ఇష్టమని. ఇవ్వండి కాఫీ. నాకు టీ ఇష్టం అని చెప్పాను నీకు, కాఫీ ఇష్టమే నాకు. ఆగండి మార్చుకుంటారా, సరిపోతుంది. బాగుందిగా అంతే. మామయ్య 5 years అయిపోయింది మన పెళ్లికి. మీరు ఆస్తి మామయ్య గారు 5 years అయిపోయింది మా పెళ్లికి, ఆస్తి ఇప్పుడు రాసిస్తారు. మీకు పిల్లలు పుట్టగానే నేను మీకు ఆశ రాస్తాను. అయితే ఓకే, 6 నెలల్లో పిల్లగనాది ఓకేనా? ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడు? ఏమండి మనం పిల్లలకి అందామండి. ఆస్తి కోసం అంతరిస్తేనుగా నేను. అరే ఇంతకీ మన చిన్నోడేడి? అవును తమ్ముడేడి? ఈటీవీ 28 years celebration. ఈటీవీ బలగం. ఇట్లా తయారైనా స్కూల్ కు పోయి మంచి చదువుకోవచ్చు కదా. నాకు ఈ చదువులు అయ్యి ఎక్కట్లేదమ్మా. మరి ఏమవుతావు? ఫ్యూచర్ లో మంచి యాక్టర్ అవ్వాలి, నటుడు అవ్వాలి. నీకు ఇంట్లో ఎంతమంది ఆడలు పెట్టుకొని అలా బూతులు మాట్లాడడానికి? అలా కాదు, నేను ఏ రోజు కన్నా ఒక పెద్ద నటుడు అయ్యి మంచి అవార్డు తీసుకోవాలనేది నా కోరిక. వస్తుంది అవార్డు నీ ముఖానికి. কবে থেকে ছোট থেকে বড় হয়েছো, এখন অবধি কিছু করতে পেরেছো? অ্যাক্টর হবে নাকি? অ্যাক্টর ఏమంటుందని? కక్కగడే దేకో సొనగడే ఊడా ఒట్టగడే అదే బుద్ధి నాదే ఉట్టు గుడ్డడే. ఆవిడ బెంగాలీలో చెప్తే నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నువ్వు కూడా బెంగాలీలో అంటావు. బెంగాల్లో తెలుగు నిలుగా మాట్లాడతారు. ఏమంటున్నారని? అవ్వా ఏమంటారంటే అవ్వ అంటే ఏంటి? దాని మీనింగ్ అది అవ్వ. బెంగాల్లో అవ్వ అంటే అది పెద్ద డైలాగ్. అది కాదు, నాకు ఇప్పుడు ఏం తక్కువ యాక్టర్ అవ్వాలంటే? యాక్టర్ కావాలంటే ముందుగా యాక్టింగ్ రావాలరా. నీ ముఖానికి యాక్టింగ్ వచ్చా? అమ్మ చూడు రవి చేస్తుంది యాక్టింగ్. నీకు పొట్ట తీరితే అక్షరం రాదు, నువ్వేం యాక్టింగ్ చేస్తావురా? అదే అలాగంటారండి నాన్న. ఇప్పుడు రజనీకాంత్ గారు కండక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ముందు కండక్టర్ ఫస్ట్ నువ్వు. అంతేగాని లేనిపోని ఆశలు పెట్టుకొని యాక్టర్ నైతే అదైతే ఇదైతే అక్కడక్కడ తిరగకు. చాలు. ఎవరు పెట్టారు నీకు? ఎవరు పెట్టారు? చాలా అన్నకి పట్ట పగలే ఒక ఆడదాన్ని కొట్టాననే మరక నాకొద్దు. అమ్మను పట్టుకొని అట్ట మాట్లాడతావా? నిన్న అన్నాడు. సిగ్గుందా అన్నయ్య? తమ్ముడు ఒక యాక్టర్ అవుతారని చెప్పారంటే ఎంకరేజ్ చేసిన పోయి తిడదావా? యాక్టర్గా పగలగా కష్టపడి నేను చదివిస్తే నువ్వు యాక్టర్ అవుతావు అనుకుంటున్నావా? కుర్చీ మడత పెట్టి మెడలు ఇరిగిపోతాయి. అన్నలను పట్టుకొని ఏం మాట్లాడు? ఏయ్, దా! కొడేస్తా. ఎవడా? ఏయ్! ఏయ్! నానా ఎలా చేశాను యాక్టింగ్? ఇది పగర కొట్టావు, ఆస్తులని నాశనం చేశావు. ఇప్పుడు యాక్టింగ్ ఇది నేను చేయలేదు నానా. నాలో ఉన్న నటుడు చేశాడు. అదేంటా నన్ను కొట్టావు? నిన్ను కొట్టలేదురా, నీలో ఉన్న నటును కొట్టా. మీరు ఇన్ని మాట్లాడితే నేను ఇంట్లో ఉండను. వద్దు, నా ఇంట్లో ఉండడానికి వీలేదు, వెళ్ళిపో. బయటికి వెళ్తే బ్రతకాలనుకుంటారా? 5 వేలు ఉంటే 10 పెట్టుకుంటాం, 3 వేలు ఉంటే 10 పెట్టుకుంటాం. ఇంట్లోకెళ్ళి
ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. తమ్ముడు ఆడన్ని మాట్లాడింది నాకు ఫీల్ అవ్వలేదు నేను, కానీ లాస్ట్ లో ఒకటి అంటున్నాడు రాడు, ఏమన్నాడు? కుర్చీ మడత పెట్టి తర్వాత ఫినిష్ చేయట్లేదు రాడు. తెలీదా? తెలీదు. నీకు చెప్పాలి. అందరు కలిసి ఇంట్లోకి వెళ్ళి చిన్న కొడుకు నిలగొట్టిండ్రు. దర్జా కూర్చొని చూస్తాను చూడు పేపరు. అయ్యారు ఏంట్రా ఇది విన్నారా అమ్మా? చెన్నయ్య గారు ఆర్టిస్ట్ అయ్యారంట, అవార్డు కూడా ఇస్తున్నారంట. ఏంటి గాలోడు గాలి గాలి అవుతాడు అనుకున్నా, ఆర్టిస్ట్ అయిందా? వాడు ఆర్టిస్ట్ అవడం ఏంట్రా? అయ్యా ఆల్రెడీ ఆర్టిస్ట్ అయ్యారంట, అవార్డు ఇస్తున్నారంట. కానీ నేనైతే అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నాను, మీరు వస్తారు రారో మరి మీరు ఆలోచించుకోవాలి. మేము కూడా వస్తాం. మేము వస్తున్నాం రా. రండి రా పిల్లలు రండి. ఈటీవీ 28 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్. ఈ గ్రాండ్ ఈవెంట్ కి నన్ను యాంకర్ గా పిలిచారు. మరి నాతో పాటు ఇంకో యాంకర్ ఉన్నారు అన్నారు, అసలు తను ఎవరు? అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. మరి నువ్వు వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కోపంగా ఉండనా? ఎన్ని రోజులు తిన్నావా, ఉన్నావా, సచ్చావా, పోయావా, ఏమైనా అడిగావా? ఏయ్ చూడు, ఉన్నావా అని చెప్పని ఫ్రెండ్స్ అడుగుతావు, తిన్నావా అని చెప్పనని బెస్ట్ ఫ్రెండ్స్ అడుగుతావు. నువ్వు అంతకు మించి కదా. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే. ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం ఎక్కడ ఉంటావు కదా. అసలు గుర్తున్నానా? గుర్తున్నావు కాబట్టి ఇప్పటిదాకా ప్రాణాలతో ఉన్నాను. నన్ను ఎందుకు పిలిచావు ఇంతకీ ఇక్కడికి? ఏదో నువ్వు చేసావంట, దానికి అవార్డు ఇస్తున్నారంట, దాని గురించి ఒక ఏవి కూడా క్రియేట్ చేశారంట. చూద్దామా? మామూలుగా చెప్పొచ్చు అసలు కదా. ఇంతకు ఏం చేసావు? ప్రోగ్రామ్ హోస్ట్ నువ్వే కాబట్టి నీకు తెలియకుండా ఏం నువ్వే జరగదు. పక్కన పెట్టారు కదా. ఏదో ఊరికే చందమామ ఉంటే దిష్టి చొక్క ఉండాలి కదా, అందుకే నన్ను పెట్టు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. సరే ఏవి చూద్దామా? చూద్దాం. బెస్ట్ యాక్టర్ అవార్డ్ తన అందంతో తన అభినయంతో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఈసారి అవార్డ్ అందుకుంటున్నారు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ ఈ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. అతనొక బెస్ట్ యాక్టర్, అతనొక సూపర్ సింగర్, అతనొక ఫైటర్, అతనొక డాన్సర్. ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి అయినా ఎక్కడా ఈసుమంత గర్వం కూడా ఉండదు. అది ఒక రేకులు షెడ్ అయినా దానిడే స్టార్ హోటల్ అనుకుంటాడు. అది ఒక గడ్డివామైతే ఆ పూటకి అదే 2 BHK రూమ్ అనుకుంటాడు. ఏది ఏమైనా పనిని ఒప్పుకోవడం తప్ప తప్పుకోవటం తెలియని వ్యక్తి మన సుధీర్. ఇలాంటి అవార్డ్స్ మరెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు సుడిగాలి సుధీర్. ఈ అవార్డు ఇవ్వడానికి హాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక డైరెక్టర్ వస్తున్నారంట. ప్లీజ్ వెల్కమ్ ది హాలీవుడ్ డైరెక్టర్. వెళ్ళాను హాలీవుడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళే. ఓ సార్ నమస్కారం సార్. యో సుడిగాడు సుధీర్. నేను మీకు తెలుసా? బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో. సార్ నేను హాలీవుడ్ యా యూ వీడియో సార్ నేను చూస్తాను. గుండు యు కోలిక్ బట్ టాక్ యూ పేమెంట్ తీసుకుంటున్నావు మొత్తం నేనే చేయాలా
మా దేవుడి గురించి చెప్పాలంటే ఆయనకి అవార్డు ఇచ్చినట్లేదు, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టుంది. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన నాకు ఒక వ్యసనం. రాత్రిపూట అందరింట్లో వేస్తాడని ఆసనం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా దేవుడికి మా హాలీవుడ్ డైరెక్టర్ చేతుల మీద అవార్డు. టుడే ఈ అవార్డు ఇవ్వడం కోసం నేను హాస్పిటల్ వార్డ్ నుంచి ఇమీడియట్ గా వచ్చాను. ఇది ఏ కేటగిరీ? ఒక్క నిమిషం, అవార్డు తీసుకునే ముందు ఒకసారి మాట్లాడాలి. చెక్ ఇప్పుడు ఎవరు చేసిందో తెస్తారు తెలీదా? ఈ అవార్డు రావడానికి ఎన్నో రాత్రులు పగలు కష్టపడ్డాను. రాత్రులు అనుకుంటా, పగలు కాదు నాకు తెలిసి. ఈ అవార్డు ఇవాళ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ నాదొక కోరిక సార్. ఇంకా కోరికలు ఉన్నాయా? నా ఒక కోరిక ఏంటంటే ఈ అవార్డు మా నాన్నగారి చేతుల మీదుగా తీసుకోవాలని నా కోరిక. ఆయన ఇక్కడ లేరనుకుంటా. ఖచ్చితంగా ఈ అవార్డు నాకు వచ్చిందా లేదో తెలుసుకోవడానికి మా నాన్నగారు ఎక్కడ ఉండుంటారు. నాన్న మీరు ఎక్కడ ఉన్నారని నాకు తెలుసు. అమ్మా ప్లీజ్ అమ్మా. అన్నయ్య ఏదో కోపంలో అలా అన్నాను కానీ అప్పుడు ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అన్నయ్య. ఖచ్చితంగా అసలు వీడికి నిజంగా అవార్డు వచ్చి ఉంటుంది లేదని చూడడానికన్నా మా నాన్నగారు ఎక్కడ ఉండుంటారు. నానా ప్లీజ్ నానా రండి నాన్న. హంగామా చూసి నువ్వు అవార్డు తీసుకుంటున్నావు అంటే నేను నమ్మాలా? నీకు ఇంత యాక్టింగ్ వస్తుందా? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావరా దీనికి? డబ్బులు ఖర్చు చెప్పు, ఆడికి ఎంత ఇచ్చావు, వీడికి ఎంత ఇచ్చావు, అవార్డుకి ఎంత కొన్నావు? ప్రతి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేయడం వల్ల వచ్చింది నాకు. ఆ కుర్చీని మార్చాబెట్టి వీళ్ళందరూ నా కొలీగ్స్, నా కో యాక్ట్రెసెస్ వీళ్ళందరూ. రే నీ పేరు చెప్పి వాళ్ళు బ్యాడ్ చేస్తున్నావా? వాళ్ళు చూడరా, ఒకళ్ళు నటులు రా, ఆర్టిస్టులు రా. ఏమండి యమునా గారు నాకు అవార్డు వచ్చిందని చెప్పండి. కాదు, మీ అవార్డు వచ్చిందని కానీ నేను ఫుల్ గా మౌన పోరాటం చేస్తున్నానండి. మాటలు రావట్లేదు. మీ అందరూ కూడా నేను బెస్ట్ యాక్టర్ ఒప్పుకున్న తర్వాతే అవార్డు తీసుకుంటాను. ఓకే, అప్పుడు దాకా ఈవెంట్ నుంచి కదలొద్దు. మీరు వెళ్ళి కూర్చోండి. ఇవాళ నా యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళతో పాటు నువ్వు కూడా చూడు. ఎవడు ఆపుతాడో నేను చూస్తారా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చూస్తానని వచ్చాగా చూడు. సెట్ బాగుందా? సెట్ బాగుంది, సెటప్ బాగలేదు. ఈటీవీ 27 ఇయర్స్ కి నువ్వు చేసిన దానికి జబర్దస్త్ అవకాశం వచ్చింది. నాకు ఎందుకో 20 ఇయర్స్ గా అవకాశం పోయేలా ఉంది. సెట్ చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా కలర్ఫుల్ అబ్బాయి వచ్చారు. దాని మళ్ళీ నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ బుల్డోజర్ అంటే పేరుగా ఇచ్చారు చూడండి, అది నా బాధ. వచ్చిందండి వయ్యారి. ఇంత మంచి బ్యూటిఫుల్ వైఫ్ ని పెట్టుకుని ఆటోలు తీసుకొస్తారా? పోనీ తీసుకొచ్చారు, వాళ్ళు కొంచెం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి కదా ఆటో డ్రైవర్. ఎందుకు ఒక 250 ఇస్తా, ఇద్దరు కలిసి బేబీ సినిమాకి వెళ్ళండి. నేను బయట కూర్చొని ఆటోలో ప్రేమిస్తున్నా మందేస్తున్నా అని పాడుకుంటూ ఉంటా. మొత్తానికి ఈటీవీ 28 ఇయర్స్ ఈవెంట్ వచ్చాం. ఇంతకు యాంకర్స్ ఎవరు? హలో, ఈ ఇద్దరు యాంకర్స్. ఆ ఆటో వాడిని మళ్ళీ పిలవా? బయలుదేరదా. వాచ్మ్యాన్ నీకు ఎన్నిసార్లు చెప్పాను కాళ్ళు పట్టుకొని ప్రతి వాళ్ళని ఎవడో లోపల పంపించొద్దని. మరి నువ్వు ఎంత పట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చుంటావు. ఏంట్రా నా మీద పంచులేస్తున్నావు? నాతో పెట్టుకున్నావు అంటే కేసీపీడీఏ, మనతో పెట్టుకుంటే కేఎంపీడీఏ అంటే కుర్చీ మడత పెట్టు. రష్మి ఇంతకీ ఏంటిది? ఈటీవీ 20 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్. ఈటీవీ కదా ఏదో నీకు 28 ఇయర్స్ అన్నట్టు సిగ్గుపడతావేంటి? మా ఈటీవీ బల్గం అందరూ వచ్చారు చూడండి. చూసా అందరూ వచ్చారు, ఇదంతా ఓకే. మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఈ ఎందుకు ఇవన్నీ లేట్ చేయడం? ఆ పెళ్లి ఏదో చేసుకోవచ్చు కదా. ఇంకో 2 సంవత్సరాలు అయితే నేనే మీ ఇద్దరి మీద ఒక సినిమా తెస్తా. సినిమా పేరేంటి పెడతారు? అడవలేని రష్మి పొడవలేని సుధీర్ అని. హలో,
వాళ్ళకి చెప్తారు మీరు కరెక్ట్ గా పెళ్లి చేసుకోండి. టూ వీలర్ కూర్చుంటే స్టాండ్ తీయడానికి తెలియదు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, భలే వాళ్ళే. మీరు స్టాండ్ తీసేస్తారా? మీరు స్టాండ్ తీసేస్తారా? స్టాండ్ తీస్తావా? చిచి ప్రాబ్లం అంటే చెప్పండి, మాట్లాడతాను ఇడితో దగ్గర ఉండే అని చెప్పి భలే వాళ్ళే. నువ్వు బేబీ సినిమా చూసావా? అందులో విరాజు మనోడే. కాకపోతే ఆ కథకి ఈ కథకి చిన్న డిఫరెన్స్. అక్కడ బేబీ వీడియో విరాజ్ దగ్గర ఉంటది, కాకపోతే ఇక్కడ విరాజ్ వీడియోలో బేబీ దగ్గర ఉన్నాయి. నేను కాదురా విరాజు, నువ్వు విరాజువి. నేనా? మరి నువ్వేంటి ఆ సినిమాలో? నాకు ఆ లాస్ట్ లోని ఫోటోలో ఒకటి ఉంటాడు కదా, ఆడైనా పర్లా. ఆడెందుకురా? మనం డెస్టినేషన్ కి వెళ్ళడం ఇంపార్టెంట్, ఎలా వెళ్ళామో అన్నది కాదు. ఆది గారు వాళ్ళ లవ్ ట్రాక్ చాలా ఫేమస్ తెలుసా? లవ్ ట్రాక్? నేను పాడుపడ్డ రైల్వే ట్రాక్ అయినా చూస్తా కానీ లవ్ ట్రాక్ అలాంటివి నేను చూడలేను. సరే ఆది గారు మీరు కూడా వచ్చారు కాబట్టి తెలిసింది కదా ఏంటిది? ఈ సెలబ్రేషన్ లో ఈ మహానటుడికి అవార్డు ఇస్తున్నారు, కానీ తీసుకోవట్లేదు. ఈ స్టేజ్ మీద తను ఎంత పెద్ద మహానటుడిని పర్ఫార్మ్ చేసుకొని చూపిస్తాడంట. ప్రూవ్ చేసుకొని తీసుకుంటా బెస్ట్ యాక్టర్ గా. అయితే రాదవార్డు. సరే ఇక్కడ ఉండే పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడే ఉండి చూస్తాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.